వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సుమన్ టీవీ నాగ్. న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే చాలామంది అంటే గురువారం పుట్టినటువంటి వాళ్ళది లైఫ్ స్టైల్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నేను డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు 2025లో కనుక మనం చూసుకుంటే బుధవారం కానీ మంగళవారం కానీ సోమవారం కానీ పుట్టినటువంటి వాళ్ళది ఏ విధంగా ఉంటుందని కూడా మాట్లాడుకోవటం జరిగింది. అందులో హెల్త్, బిజినెస్, కెరీర్ మూడు మాట్లాడుకోవటం జరిగింది. బట్ జనరల్గా న్యూమరాలజీ గురువారం ప్రకారం కనుక మనం చూసుకుంటే అసలు ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్, గురువారం పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటే నాన్న, గురువారానికి అధిపతి బృహస్పతి, దేవతల గురువు. సో ఇంగ్లీష్ చెప్పాలంటే జూపిటర్. సో దేవతల గురువు వల్ల వీళ్ళకి అన్ని దేవుడు లాంటి మంచి లక్షణాలు. సో హెల్పింగ్ నేచర్, ఎవరు అవసరం ఉన్నా మన చూసుకోకుండా మంచిగా హెల్ప్ చేసే నేచర్, స్వచ్ఛమైన మనస్సు, విపరీతమైన తెలివితేటలు. గురువు ప్రభావం వల్ల మీరు ఒక్కసారి చదివినా బాగా గుర్తుపెట్టుకోగలరు. సో నాలెడ్జ్, అనంతమైన నాలెడ్జ్, ఓపిక. సో దే డోంట్ క్యారీ. ఇప్పుడు ఒకరు వచ్చి ఈ చెవులో వాడు ఇలాంటోడు అని చెప్తే ఇది వినేసి వాడు మిస్అండర్స్టాండ్ చేసుకునే నేచర్ కాదు. వీళ్ళు మనిషిని చూడంగానే స్టడీ చేయగలరు. వీళ్ళేంటి, మంచా చెడ్డ, సో అన్నీ గెస్ చేసుకొని దే డోంట్ క్యారీ. అండ్ ఒకరు చెప్పిన మాటలు నమ్మరు. వీళ్ళు ఏమంటే వీళ్ళకి సాయం అవసరమైతే కూడా ఎవరిని సాయం అడగరు. వీళ్ళ కష్టాలని, బాధల్ని వీళ్ళు గుండెలో పెట్టుకుంటారు, నవ్వుతూ ఉంటారు. ఇతరులకి సాయం చేయాల్సినప్పుడు సాయం చేస్తారు, బట్ వీళ్ళ బాధల్ని షేర్ చేసుకోరు. సో వీళ్ళు బేసిక్గా గురువు ప్రభావం వల్ల ఎక్కువ మంది ఈ ఫీల్డ్లో ఉండేవాళ్ళు నాలెడ్జ్తో పాటు దే బికమ్ టీచర్స్, ప్రొఫెసర్స్, ఎంబీఏ, సిఏ అంటే చార్టర్ అకౌంట్, దీంట్లో బాగా రాణిస్తారు. ఈ గురువారం పుట్టిన వాళ్ళు సినిమా రంగంలో చాలామంది, కొంతమంది సైంటిస్ట్ లైన్లో సివి రామన్ గారు, మహాత్మా గాంధీ గారు. సో వీళ్ళేమంటే ఎవరినన్నా ప్రేమిస్తారు, శత్రువును కూడా క్షమిస్తారు. యూజువల్గా వీళ్ళకి మ్యాక్సిమం శత్రువులు ఉండరు, ఎందుకంటే వీళ్ళు కోపం చూపించరు, ఎవరి గురించి విమర్శలు చేయరు. చాలా క్వైట్ కామ్ గోయింగ్ నేచర్. ఒక మాట చెప్పాలంటే ఒక మంచి దేవుడి లక్షణాలు ఉండే వ్యక్తి. 10 మందికి మేలు మాత్రమే చేస్తాడు, కీడు చేయడు. అండ్ గొప్పతనం ఏంటి, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు వీళ్ళు. ఎలా సార్ అంటే వీళ్ళకి జనరల్గా హెల్త్ పరంగా చూసుకుంటే 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంట నాన్న? ఈ గురువారం పుట్టిన వాళ్ళకి పర్టికులర్గా మైల్డ్ అయితే అలర్జీస్, కొన్ని ఫుడ్స్కి అలర్జీ, డస్ట్ అలర్జీ, స్కిన్ అలర్జీస్ ఉంటాయి. మైల్డ్ అయితే. మేజర్ తీసుకుంటే దే విల్ హ్యావ్ నర్వస్ ప్రాబ్లం, ఈవెన్ బ్రెయిన్ ప్రాబ్లం. కొంతమందికి అయితే పారాలసిస్, హైపర్ టెన్షన్, పారాలసిస్, స్ట్రోక్ అంటే పక్షవాతం అంటాం కదా, అవి వచ్చే ఆస్కారం కూడా ఉంది. అండ్ అమ్మాయిలైతే కనీసం ఒక్క మిస్క్యారేజ్ అంటే ఒక్క అబార్షన్ అయినా అయ్యే ఛాన్స్, సంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే కొంతమందికి హిస్టెక్టమీ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. ఈ గురువారం పుట్టే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ. సో హెల్త్ పరంగా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి వాళ్ళైనప్పటికీ, మంచి మనసు ఉన్నప్పటికీ జబ్బులు రావనేం లేదు కదా. సో ఈ జాగ్రత్తలు అయితే వాళ్ళు తీసుకోవాలి. సో వీళ్ళు లక్కీ నంబర్ వచ్చి 3, 12, 21, 30. ముఖ్యమైన పనులు 3 లక్కీ నంబర్. ఈ 3, 12, 21, 30 డేట్స్లో వీళ్ళు ఏ పని చేసినా అద్భుత ఫలితాలు. వీళ్ళు 6, 15, 24లో ముఖ్యమైన పనులు, లాంగ్ జర్నీస్, వేరే వాళ్ళతో డిస్కషన్స్ కానీ పెట్టుకోకూడదు. ఆ 3 రోజుల్లో వీళ్ళు దెబ్బతినే ఛాన్స్ ఉంది. 3, 12, 21, 30 బెస్ట్. వీళ్ళకి ఎక్కువ పసుపు, పర్పుల్, వైలెట్ కలర్స్ అద్భుత ఫలితాలు ఇస్తాయి. స్టోన్స్ అయితే లక్కీ స్టోన్ అమెథిస్ట్. ఈ స్టోన్ పవర్ ఏంటి నాన్న, వీళ్ళకి ఎక్కువ హెడేక్స్ వస్తుంటాయి, సో నర్వస్ ప్రాబ్లం ఉంటుంది. ఆ స్టోన్ కానీ ఇలా తల మీద పెట్టుకుంటే 2 నిమిషాల తలనొప్పి తీసేస్తుంది. అమెథిస్ట్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్. తెలుగులో వేరే పేరు లేదు. మోర్ దెన్ 7 క్యారెట్స్ వేసుకోగలిగితే. సో స్టోన్ మెడలో వేసుకుంటే పవిత్రం. చేతిలో వేసుకొని మనం తినే ఫుడ్ హ్యాబిట్స్కి, వెజిటేరియన్ అయితే ఇబ్బంది లేదు. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఒకవేళ బిర్యానీలు తిన్నప్పుడు ఆ స్టోన్స్ గెట్ హర్ట్. ఆ స్టోన్లోనే పవర్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే స్టోన్స్ ఆర్ వెరీ స్పిరిచువల్. ఈ స్పిరిచువల్ స్టోన్స్ వేసుకొని మనం ఇలాంటి కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మనం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోమని చెప్పట్లేదు, మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే మనం ఈ స్టోన్స్ కూడా 1 or 8 days తిరుపతి కాళాజీ అంజమేడ విలేజ్లో శుద్ధి చేసి
108 రోజులు పూజలో పెట్టి హిందూస్కి అయితే. సో క్రిస్టియన్స్కి అయితే వీఆర్ డూయింగ్ ఇన్ సపరేట్ మేనర్, ముస్లిమ్స్కి అయితే వీఆర్ టేకింగ్ టు నెల్లూరు దర్గా. సో అంటే ఎవరి మతం ఎవరి బిలీఫ్ వాళ్ళది కాబట్టి, బట్ ఫైనల్గా స్టోన్ ఈస్ వెరీ పవర్ఫుల్, అమెథిస్ట్. వీళ్ళకి ఎలా సార్ అంటే జనరల్గా బిజినెస్ పాయింట్లోకి వచ్చేటప్పటికి ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అన్న వీళ్ళకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో వీళ్ళు కొత్త కొత్త పనులు, కొత్త కొత్త వ్యాపారాలు, లేదా సినిమాలు అయితే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసే మంత్స్ ఇవి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఈవెన్ ఏప్రిల్. కొంచెం మే, జూన్లో ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రెస్లు ఉంటాయి. పర్టికులర్గా జూన్లో ఎక్కువ ఆటంకాలు, ఎందుకంటే జూన్ అనేది 6th మంత్, శుక్రుడు మంత్. ఈ బేస్తవారం వచ్చి గురువు మంత్, బృహస్పతి దేవతల గురువు 6కి దీనికి పడదు కాబట్టి ఎక్కువ యాంటీ అయ్యే ఛాన్స్. అండ్ ఫ్రమ్ జూలై ఆన్వర్డ్స్ టిల్ డిసెంబర్ కంప్లీట్ ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో వీళ్ళు నాటిన విత్తనాలు మొలకలయ్యి పంట, వీళ్ళింటికి వచ్చిన డబ్బులు పంట చాలా బాగుంటుంది. ఒక జూన్ నెల ఈ థర్స్డే పుట్టిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, జనరల్గా సార్ అంటే రిలేషన్షిప్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? నాన్న వీళ్ళు కానీ 6 అక్షరాల్లో పేరు గల వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళకి 7 అక్షరాలు లేదా 8 అక్షరాలు లేదా 9 అక్షరాలు ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే రిలేషన్స్ బాగుంటాయి. లెటర్ వైజ్ తీసుకుంటే వీళ్ళకి బెస్ట్ లెటర్ ఫర్ మ్యారేజ్ ఇస్ CLS. సెకండ్ బెస్ట్ వచ్చేసి AJYS. అండ్ థర్డ్ బెస్ట్ వచ్చి BKR. వీళ్ళకి UVW లెటర్స్తో మ్యారేజ్ చేయకూడదు. చాలా యాంటీ, అంటే ఇది దేవతలు ఈ పక్క రాక్షసులు యుద్ధంలాగా ఉంటుంది. కాపురం చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే బేసిక్గా ఈ గురువారం పుట్టిన వాళ్ళు శాంతిని కోరుకునే వాళ్ళు, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి అలాంటి లైఫే కావాలంటే ఆఫ్టర్ మ్యారేజ్ సెలక్షన్ ఆఫ్ లెటర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మ్యారేజ్ కూడా వీళ్ళు ఈ బెస్ట్ టు గెట్ మ్యారీడ్ ఆన్ వెడ్నెస్డే, థర్స్డే ఆర్ ఫ్రైడే. ఈ 3 రోజుల్లో వీళ్ళు మ్యారేజ్ సక్సెస్. అంటే వీళ్ళకి గురువారం పుట్టిన వాళ్ళకి బుధవారం, బేస్తవారం కూడా బాగా కలిసి వస్తుంది. ఓకే, చిన్నపిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా సార్ ఈ ఇయర్? నాన్న థర్స్డే పుట్టిన పిల్లలు 2025 అంటే 9, గురు అంటే 3, 3కి 9కి మంచి రిలేషన్ ఉంటుంది. సో నేమ్ పెట్టేటప్పుడు 6 అక్షరాల్లో పెట్టకుండా వీళ్ళకి 7 లెటర్స్లో చిన్నపిల్లలకి పేరు సెట్ చేయగలిగితే వీళ్ళకి 7 కొండలవాడు దీవెనలు, బిస్మిల్లా దీవెనలు, 25 పుట్టిన జీసస్ దీవెనలు మొత్తం ఉంటాయి. సో 7 ఈజ్ ద స్ట్రాంగెస్ట్ నంబర్ ఫార్ థర్స్డే బోర్న్ పీపుల్ ఫార్ 2025. 26 మళ్ళీ నంబర్ మారుతుంది లెటర్స్. వెరీ గుడ్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. ఎయిట్ 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. ఇంకా అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను.
2004 పీరియడ్లో తమన్నా TAMANNAAH, అమీర్ ఖాన్ AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అథ్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి. బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే, సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.